నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికా వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ మహబూబాబాద్లో కాంగ్రెస్ నాయకుల నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకులపై బీజేపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడడం దుర్మార్గమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్పై కేసులు పెడితే భయపడేది లేదని, కేసులను ఎత్తివేసే వరకు ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనాయకుల పట్ల మోడీ మండి వైఖరి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈడీని, సిబిఐని ఆసరా చేసుకొని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద అనేక కేసులు బనాయించి వీళ్ళను జైలుకి ఈడ్చాలని చెప్పేసి వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలిసిందే, మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు, హైకోర్టులో చాలా స్పష్టంగా ఇది ఈడీ కేసు ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా నమోదైన కేసును మీరు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి కేసును హైకోర్టు స్వీకరించదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా మొట్టికాయిసినట్టు చెప్పింది. ఆ ఢిల్లీ హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా ఏది ఏమైనా ఈడీలో ఏదైతే కేసు దర్యాప్తు జరుగుతుందో అక్కడే జరగాలి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అది స్వీకరించదు అని చెప్పి చెప్పడంతో మొత్తం దాని పూర్వపురాలు మొత్తం తేట తెల్లమైన విషయం ప్రజలందరికీ తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికన్నా మోడీ, అదేవిధంగా అంబానీలు ఎవరైతే ఉన్నారో, షాలు, వీళ్ళందరూ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా వాస్తవానికి నిజ నిజాలు తెలుసుకొని మన కాంగ్రెస్ పార్టీ నిజాయితీని ఇప్పటికన్నా గమనించి ఆ కేసును ఉపసంహరించుకుంటే వాళ్ళకు కూడా కొంచెం మేలు జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను.